తెలంగాణలో మందు రేట్లు పెరిగినాయి. ఇప్పుడు దీని గురించి ఏమని చెప్తావు? మందు రేట్లు పెరిగినాయి అంటే ఎందుకంటే బీదలను నెత్తురు తాగేస్తురు. కేసీఆర్ ఉన్నప్పుడేమో బీదలకు పెట్టిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు. ఈయన ఏమి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మొత్తం బర్బాద్ చేస్తుండు. ఎందుకంటే అప్పుడు మాకు కళ్యాణ లక్ష్మి ఉండే, మళ్ళా మాకు మంచి చెడుకు అన్నిటికి ఉంటుండే. ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా ద్రోహం చేసిరు. ఏం చేసిరంటే పాత రోడ్డు ఉంది, ఆ పాత రోడ్డు తవ్వి రోడ్ వేయాలి, అది కూడా ద్రోహం చేసి దాని మీదకి వెళ్ళి రోడ్ వేసిండు. నా ఇల్లు నాశనమైంది. మళ్ళా నేను కష్టం చేసుకొని పోయి తాగాలన్నా బాధ అవుతుంది. ఎందుకు వచ్చినప్పటి నుంచి 2 సార్లు ధరలు పెంచాడు. మళ్ళీ మమ్మల్ని బతకనిస్తాడా, సావనిస్తాడా, లేకపోతే మా జీవితాలు ఖరాబ్ చేస్తుండు. ఆయనకి ఏమన్నా న్యాయం అవుతుందా? ఒక్క గరీబులకు సాయం చేస్తలేడు, ఒక బీదలను చూస్తలేడు. మళ్ళీ ఇంకొకటి, మందిని ముంచడానికి ఫస్ట్ ఉండు ఆయన. మమ్మల్నేమో మొత్తం ఆగం చేసి మన నెత్తురు పీడ్స్గా తింటుండు. కాబట్టి ఆయన గురించి మీరు ఏదైనా పట్టించుకొని మాకు న్యాయం చేసి మా మందుది ఇది రేట్లు తగ్గిస్తే మాకు నిమ్మలం ఉంటుంది. మేము గరీబులం బతకగలుగుతాం. మేము తాగేది ఏదో చిన్నగా, ఆ తాగుడు కూడా బానిస అయిపోయినట్టు అయిపోయింది, పైసలు కూడా బానిస అయిపోయింది. ఈయన మొత్తం దోసుక తింటు. ఏం పని చేశాను? నేను టిఫిన్ సెంటర్ మీద పని చేస్తాను సార్. అంటే ఇప్పుడు పని చేసుకుంటావు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, రాత్రి పోయి చిన్నగా తాగుతావా? పొద్దున్న నుంచి పని చేసుకుంటా, 12 గంటలకు ఒకసారి తాగుతా, మళ్ళీ 1 గంటకు ఒకసారి తాగుతా, రాత్రి లేచినాక మళ్ళీ ఒకసారి తాగుతా. నేను చేసిన కూలి అంతా దానికే పోతుంది. నా పిల్లలు నేను చదువుకోవాలా? ఈయనకేమన్నా న్యాయం అవుతుందా? మాకేమన్నా ఇచ్చేటోడా, చేసేటోడా? కేసీఆర్ ఉన్నా అని మాకు సాయం చేసిండు. నా ఇద్దరు బిడ్డల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మళ్ళా రేవంత్ రెడ్డి ఏమి ఇస్తుండో తెలియదు, ఎవరికి ఇస్తుండో తెలియదు. ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం ఈయన చేస్తుండు. మళ్ళీ మొన్ననేమో పాకిస్తాన్ వాళ్ళని మా మీదకి పంపిండు.